నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 33 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సమస్యను పరిష్కరించకపోగా పట్టించుకోని ధోరణి వ్యవహరించడం దారుణమంటూ ఆవేదన. పేద ప్రజలు ఆశించిన ఇందిరమ్మ రాజ్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పల్లంరాజు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టంగెల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన బల్లా నవీన్. పవన్ కళ్యాణ్ ఆశయాలు విధానాలు నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, అంగన్వాడీ కార్యకర్తల ఆవేదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలుసుగా చూస్తుందని, గత 33 రోజుల పాటు నిరవధిక సమ్మె చేస్తున్నా తన సమస్యను పరిష్కరించకపోగా పట్టించుకోని ధోరణి వ్యవహరించడం దారుణమైన విషయమని అంగన్వాడీ కాకినాడ రూరల్ యూనియన్ కార్యదర్శి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అంగన్వాడీ నిరాహార దీక్షలు 33వ రోజు యథావిధిగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ న్యాయపరమైన డిమాండ్లను ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మాత్రమే తాము కోరుతున్నామని తెలిపారు. తమ సమస్యలకు సానుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా ఏకీభవించడంతో తాము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని అన్నారు. ప్రభుత్వం మెట్టు దిగి రాకపోతే ఈ పోరాటాన్ని ఇలానే కొనసాగిస్తామని హెచ్చరించారు. దీని ఫలితం రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమ్మె మొదలుకొని 33వ రోజు చేరుకున్నామండి. అయినా ప్రభుత్వం అంగన్వాడీ పట్ల మండు వైఖరి చాలా బాధాకరమైన విషయం అండి. ఈ విషయం మేము చెప్పడానికి నిన్న చర్చలకి పిలిచండి మమ్మల్ని. పండగ పూట మాకు శుభవార్త చెప్తారన్న ప్రభుత్వం శుభవార్త చెప్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసాం. కానీ చర్చలకు పిలిచి మళ్ళీ మీకు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేమని చెప్పడంతో మేము చాలా నిరాశపడ్డామండి. ప్రభుత్వం మా పట్ల ఇంత మండు వైఖరి నిర్వహిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఎంతైతే మొండిగా ఉంటుందో అంతకన్నా మండు వైఖరిగా మేము ఉండాలని నిర్ణయించుకున్నామండి. మేము 33వ రోజే కాదు, 303వ రోజు వచ్చినా సరే మేము సమ్మెకు సిద్ధపడుతూనే ఉంటాం. మాకు న్యాయమైన డిమాండ్స్ని మాకు పరిష్కరించేంత వరకు కూడా మేము ఈ విధంగా పోరాటం చేస్తూనే ఉంటాం. సమ్మెని విరమించేది లేదండి. మా న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించాలని ఎంత ఆస్తోనో ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలి, అంగన్వాడీ టీచర్ ఇంట్లో అంగన్వాడీ లేదు, ఆ హెల్పర్ ఇంట్లో హెల్పర్ కూడా లేదు. ఆ ఇంట్లో 5, 6, 7 ఓట్ల కన్నా మించే ఉన్నాయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. అదే 35 సంవత్సరాల నుంచి మేము సర్వీస్లో ఉండి మా పరిధిలో 2000 పాపులేషన్లో కూడా ప్రజల మధ్య ఎంత సమన్వయం ఉందో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ పరిష్కరించకుండా మా మీద ఎస్మా చట్టం ప్రయోగించి మీరు ఇంటికి వెళ్ళొచ్చు, మీ ఉద్యోగాలు తీసేస్తామంటే భయపడిపోయే ఇక్కడ ఎవరో లేరండి. అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ మేము మరీ చెప్తున్నాం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము సిద్ధంగానే ఉన్నాం. సమ్మె అయితే మాత్రం వివరించేది లేదు. మేము పోరాటానికి సిద్ధపడుతున్నాం. ఇలాంటివి ఎన్ని పండుగలైనా ఇక్కడే చేసుకుంటాం. ఈ పండగ కూడా ఈ పోరాటాల నిమిత్తం ఇక్కడే చేసుకుంటామండి. ప్రభుత్వం గుర్తించాలి. మమ్మల్ని ఏమీ చేయలేదు ప్రభుత్వం, ఎన్ని చట్టాలు తెచ్చినా ఏమీ చేయలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నామండి. పేద ప్రజలు ఆశించిన ఇందిరమ్మ రాజ్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పల్లంరాజు అన్నారు.
కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు అధ్యక్షతన నూతన నగర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పల్లంరాజు పాల్గొన్నారు. కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు నేతృత్వంలో జిల్లా అధ్యక్షుడు చిలుకోటి పాండురంగారావు నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నెలకొందన్నారు. పార్టీలోకి చేరేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం సాధించిన అనంతరం దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు నెలకొల్పి వ్యవసాయం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. దేశానికి సుస్థిర ప్రభుత్వాలను అందించి దేశ అభివృద్ధి దేశ రక్షణ ప్రజా సంక్షేమానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్ విభజన హామీలన్నీ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. సిటీ నూతన కమిటీలో 6 సభ్యులు వైస్ ప్రెసిడెంట్లు మరో 8 మంది జనరల్ సెక్రటరీలుగాను 6 సెక్రటరీలుగాను బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ, కోల ప్రసాద్ వర్మ, పెద్దాడ సుబ్బారాయుడు, తాలూరి రాజు, దనకోటి, నవుడు గోవింద్, మాజీ కౌన్సిలర్ కంబం రాసుబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా గాలి చాలా విపరీతంగా మారింది. దానికి తోడు మరి చాలా ఉత్సాహవంతమైన నాయకుడు తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్ గారు రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పారు. అంతకుముందు ఆయన తెలంగాణలో మరి ఇన్ఛార్జిగా ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్యనే కూడా షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి సుపుత్రికి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ మొత్తం దేశంలో సెక్యులర్ పార్టీ అంటూ ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దానివల్లే నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగి జాయిన్ అవుతున్నానని కూడా చెప్పడం జరిగింది. మొన్న విజయవాడలో నూతన ఇన్ఛార్జి గారి సమావేశంలో 7 గంటలు విస్తృతంగా మరి కార్యవర్గ సమావేశం జరిగింది. అక్కడ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. గత 3 రోజులుగా మరి డాక్టర్ గారు చెప్పినట్టు మేము కార్యకర్తల సమావేశాలు పెడితే చాలా ఉత్సాహంగా కార్యకర్తలు కూడా వస్తున్నారు. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ నూతన ఉత్సాహం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ మధ్య గిడుగు రుద్రరాజు గారు పిసి అధ్యక్షులు వచ్చినప్పుడు తర్వాత కూడా మేము ఏదైతే దీక్షా శిబిరాల్లో లాయర్స్ కూర్చొని ఉన్నారో, అంగన్వాడీ టీచర్లు కూర్చున్నారో, అంగన్వాడీ హెల్పర్స్ కూర్చొని ఉన్నారో, ఈ శిబిరాలకి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి అన్యాయం ఎప్పుడూ మాకు జరగలేదు, మేము కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా చాలా స్పష్టంగా ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. మా అంచనా ఏమిటంటే ప్రజల్ని పెళ్లి కూతురుతో పోలిస్తే పెళ్లి కూతురు రెడీగా ఉంది, పెళ్లి కొడుకు సిద్ధం అవ్వాలి. అంటే కాంగ్రెస్ పార్టీ చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళినాడు. ఇంకా ఇది విజయంగా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని మేము భావిస్తున్నాం. నేను ఎక్కడికి పోయినా కాంగ్రెస్ వాతావరణం పూర్తిగా కనపడుతుంది. ఊహించలేనటువంటి విధంగా ఉంది. నిన్న చూస్తే ఒక్కొక్క నియోజకవర్గం తుని కంటే కూడా ఉన్న వాస్తవాలు చెప్తారు. తునిలోనే నేను ఎక్కువ అనుకున్నాను. కాదు, నిన్న పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో జరిగితే చాలామంది స్వచ్ఛందంగా పార్టీలో చేరటానికి, వారు బాధ్యతలు తీసుకోవటానికి, పదవులు ఇచ్చినా లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీతో ఉంటాం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఏం చెప్తుందో అనేక మంది నేను భోజనానికి పోతుంటే కూడా ఆపేసేసి రెండుసారి మీతో మాట్లాడాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు పదవులు వద్దు, చేస్తాం. అక్కడున్న స్థానికుడైనటువంటి తుమ్మల దొరబాబుతో కలిపి అటు పార్లమెంటుకి కానీ ఇటుకి పల్లవరాజు గారి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పబడలేదు. ప్రతి ఒక్కరూ వారు గతంలో అక్కడున్న ప్రాజెక్టులకు కానీ ఏలేశ్వరం కానీ ఇక్కడ కానీ వారు ఏదైనా పని ఉండి వస్తే ఎలా సాధారణంగా ఆహ్వానించి చెప్పించొస్తుంటే బహుశా జిల్లాలో నేను అంత చేయలేకపోయినా నేనే మనసులో సిగ్గుపడి తలకాయ ఉంచుకున్నాను. ప్రతిష్టాత్మకమైనటువంటి కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు
20 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గడిచినటువంటి కొంతకాలంగా మనం ఈరోజు ఈ కాకినాడ నగరంలో కూడా చూస్తూ ఉన్నాం. అనేక మంది మన పెద్దలు పల్లం రాజు గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఆయన కండువా వేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. జనవరి 20వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రజల్లోకి పోయేటటువంటి కార్యక్రమం తీసుకునేటటువంటి దానిలో భాగంగా నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 20 నుంచి ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరుతో ఈ నగరంలో కూడా ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పర్యటిస్తాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకి ఎంత అవసరం ఉన్నదనేటటువంటిది వాళ్ళకి పూర్తిగా వివరిస్తాం. ఇప్పటికే మా జాతీయ నాయకత్వం 7 గ్యారంటీల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆల్రెడీ 7 గ్యారంటీల పేరుతో ఓ పాంప్లెట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాంప్లెట్ ద్వారా మేము ప్రజల్లోకి పోతాం. ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఆదరించేటటువంటి పరిస్థితి ఉంది. ఏవైతే మీ కర్ణాటకలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ ఇచ్చినటువంటి హామీల్ని కేవలం 100 రోజుల్లోనే అమలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో బల్లా నవీన్ జనసేన పార్టీలో చేరారు. రాజకీయాలపైన ఆసక్తితో యువకుల్లో మంచి గుర్తింపు ఉన్న బల్లా నవీన్, దాసరి దేవదాస్, బల్లా వంశీ, పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు, ఆయన విధానాలు నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తంగిల్ ఉదయ్ శ్రీనివాస్ వంటి నాయకులు దొరకడం చాలా అరుదని, ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ నే కాకుండా పిఠాపురం నియోజకవర్గం తక్కువ కాలంలోనే జనసేన పార్టీలోని వారందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ ఆదర్శమని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి ఆయన్ని ఎమ్మెల్యే క్రింద గెలిపించుకోవాలని, దానిని పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశానికి కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావు మాట్లాడుతూ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం ప్రజలకు దొరికిన వరమని, ఇప్పటి వరకు పిఠాపురం ప్రజలు తాము మోసిన నాయకులు మాత్రమే చూశారని, ప్రజల యొక్క కష్టాలను తన కష్టాలుగా భావించే వ్యక్తి ఉదయ్ శ్రీనివాస్ అని, పిఠాపురం నుంచి శాసనసభకు పంపించే బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. ఇప్పటి వరకు గెలిచిన నాయకులు పిఠాపురాన్ని ఏం అభివృద్ధి చేశారని, రోడ్లు చూస్తే ఎంతో అధ్వానంగా ఉన్నాయని అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఇక్కడ కూర్చున్న నా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తానండి. ఈరోజు మేము 2019 ఎలక్షన్లో ఒక నాయకుని ఒక పార్టీ పట్టుకుని మేము గెలిపించామండి. ఆ బాధకు పడతాం సార్, మేము ఆ బాధకు పడతామండి. ఈసారి పవన్ కళ్యాణ్ రావాలి, భవిష్యత్తు బాగుందండి. ఒక విషయం చెప్తాను, మన పరిస్థితులు మన స్థితిగతులు మారాలంటే ఇప్పుడు పరిపాలన మారాలంటే పరిపాలించే మంచి నాయకుడు మనకు ఉన్నారు. మన పిఠాపురానికి మంచి నాయకుడు మా ఉదయ్ శ్రీరామ్ అన్నయ్య గారికి మేము మా భవిష్యత్తు మార్చుకుంటామని తెలియజేస్తూ ఈ జాయిన్ పెట్టడం జరిగింది. మీకు మీ అందరికీ కూడా మనం ఏం చెప్తాం, అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఏంటి పాలన, మనం ఎందుకు వెళ్తున్నాం, మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఏం తెలుసుకోవాలా? ప్రతిరోజు తిరిగేలా ఇంతేనా? ఒక తండ్రి సంపాదించి పిల్లలు పెట్టాలా? అప్పు చేసి కాదు, అప్పు చేస్తే మీ అందరూ మీద పడుతుంది. తాగడానికి తిరగడానికి బీడీనే కాదు కావాల్సింది, మీ భవిష్యత్తు ఎదుర్కోవాలి. అప్పుడు ఏ అమ్మాయి దగ్గరికి వస్తుంది. అది లాస్ట్గా చెప్తున్నది ఒక్కటే, పవన్ కళ్యాణ్ అంటే జాలి, పవన్ కళ్యాణ్ అంటే దయ, ఉదయం అంటే నిజం అంటే ఉదయం. వాళ్ళలో
వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకులన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి అనే దానికి చెప్తున్నా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిరోజు కట్టవలసిన వడ్డీ 60 కోట్ల కింద మారింది. నిన్న బడ్జెట్ లో పెట్టింది ఆయన ఫినాన్స్ మినిస్టర్ చూపించింది వైట్ షీట్ లో రోజుకి 60 కోట్లు ఈయన చేసిన 11 లక్షలకి మనం వడ్డీ కడతాం. అంటే రాష్ట్ర ఆదాయంలో 60% కన్నా ఎక్కువ మనం వడ్డీ కడతానికే సరిపోతుంది. అంటే ఇప్పుడు తెచ్చుకునే అప్పు వడ్డీ కడతానికి తెచ్చుకుంటున్నాం. దీన్నే డెట్ ట్రాప్ అంటారు. అంటే ఎప్పటికీ తీర్చలేని అప్పు. అంటే ఆ అప్పుకు వడ్డీయే కట్టుకుంటుంటే జీతాలు ఇవ్వడం కోసం మళ్ళా అప్పు తెచ్చుకుంటాం. ఈ అప్పు పెరిగిపోతుంటే మనకేంటి అనుకుంటారు కదా. ఏ అభివృద్ధి రాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, పవర్ తగ్గదు, రోడ్లు ఉండవు. ఇవన్నీ లేనప్పుడు ఏ కంపెనీలు రావు. ఏ కంపెనీలు రానప్పుడు మీకు ఉపాధి ఎలా కలుగుతుందా? మీకు ఉపాధి కలగదండి. ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పులు ఇంత అంతా కాదు, 11 లక్షల కోట్లు. రోజుకి 60 కోట్లు మన డబ్బు మన దగ్గర నుంచి తెచ్చి వడ్డీ కట్టేస్తున్నాడు. నిన్నే వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 33 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సమస్యను పరిష్కరించకపోగా పట్టించుకోని ధోరణి వ్యవహరించడం దారుణమంటూ ఆవేదన. పేద ప్రజలు ఆశించిన ఇందిరమ్మ రాజ్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పల్లం రాజు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టంగెల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన బల్లా నవీన్. పవన్ కళ్యాణ్ ఆశయాలు విధానాలు నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.